గతంలో వైసీపీ ముఖ్యమంత్రులు కానీ జగన్ వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు మాట అన్నారు. పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయను అని చెప్పేసి అన్నారు. ఈరోజు చూస్తే ఉప ముఖ్యమంత్రి అయ్యారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఎవరైతే గేటు కూడా దాటనన్నారో, అసెంబ్లీలోకి అడుగు పెట్టనన్నారో వాళ్ళందరూ ఈరోజు అసెంబ్లీలో లేకుండా పోయారండి. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు. అది కాక జగన్మోహన్ రెడ్డి గారి సీటు అసెంబ్లీలో ఏ ప్లేస్లో కూర్చున్నారు ఆ ప్లేస్లోనే కూర్చున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్. మన ఈటోళ్ళు అంటే మనకు ఆ పుట్టగతులు ఉంటాయి లేదని జనాలు ఓటు రూపంలో తేల్చి చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయం కిందకు వస్తే ఏదైతే అన్నారో స్ట్రైట్ ర్యాంకింగ్ వస్తుంది, మనం పోటీ చేసే ప్రతి స్థానం 100% గెలుస్తామన్నారు. అలాగే ఆయన చేసి చూపించారు. ఎన్డీఏలో ముఖ్య పాత్రుడయ్యాడు. ఇండియాలోనే ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి ఏ విషయాల్లో చూసుకున్నా ఎంత గొప్పగా చెప్తున్నారో న్యూస్ మిత్రులందరికీ తెలిసిన విషయమే. పరిపాలన విషయంకి వస్తే ఆల్రెడీ పరిపాలన స్టార్ట్ అయింది, 2 months నుంచి మొదలైంది. ఇప్పుడిప్పుడే మన పెన్షన్ పథకాలని అలాంటివి మొదలెట్టారు, సూపర్ 6 అని ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కార్యాచరణ ముందు 1 by 1 చేసుకుంటూ ఈ ప్రభుత్వం పోతుంది. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మరింత, గత ప్రభుత్వంలో అభివృద్ధి అన్నది లేదు, రాష్ట్రాన్ని అడుక్కు తినే స్థాయికి తీసుకెళ్లిపోయారు. ఈ ప్రభుత్వం అభివృద్ధితో పాటు ప్రజలకు కావాల్సిన అవసరాలను, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోద్దని నేను తెలియజేసుకుంటున్నాను. చెప్పండి సార్, ఇప్పుడు అమరావతిని ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. దాన్ని వీళ్ళిద్దరిగా జోడి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు జోడి అభివృద్ధి చేసే అవకాశం తప్పకుండా అండి. ఆ రోజు ప్రభుత్వం స్థాపించిన వెంటనే అమరావతి పోలవరం మీద ముఖ్యంగా ఇంట్రెస్ట్ పెడతానని ఆ రోజే చెప్పారు ఇద్దరు నాయకులు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్. మోడీ గారి సహకారంతో అమరావతిని క్యాపిటల్ సిటీగా, రాజధానిగా పూర్తి చేసి చూపిస్తారు. ఈ 5 ఏళ్ళలో అది కంప్లీట్ అయిపోతుంది. ప్రజల దగ్గర నుంచి చూస్తారు. ఆల్రెడీ కార్యాచరణ మొదలయ్యింది, దానికి సంబంధించిన పనులు సాగుతున్నాయి. అలాగే పోలవరం గురించి కూడా 1 by 1 చేసుకుంటూ పోతారు. ప్రజలకు ఏ మాట ఇచ్చారో ఆ మాటను నెరవేర్చే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో పూర్తి చేస్తారని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. పక్క అంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చాలా ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేశాడు, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. దీన్ని తీర్చి ప్రజల సంక్షేమానికి కావాల్సిన నిధులు ఇస్తారని చెప్పారు. తప్పకుండా అండి, ప్రజలకు అన్నీ తెలుసండి. ప్రజలకు తెలుసు కాబట్టే వ్యతిరేకత ఒకటి పడిందండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి 11 సీట్లతోనే గెలుపు వచ్చింది తప్ప 164 సీట్లు ఉమ్మడి ప్రభుత్వం ఎన్డీఏలో కూటమిలో గెలిచి సాధించింది. కాబట్టి ఏంటంటే మనం ఒక దెబ్బతిన్నాక ఏంటంటే ఆచితూచి అడిగేయాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇవి రావాలి, పరిశ్రమలు రావాలి, తర్వాత కంపెనీస్ అదర్ కంట్రీస్ నుంచి కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టాలి. ఇవన్నీ జరగడానికి వెంటనే జరగదు కాబట్టి కొంచెం టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత కంపల్సరీగా ఏదైతే అభివృద్ధి చెందుతుందో ఆ అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం చూస్తుంది అన్నమాట.